ఈరోజు వీడియోలో ప్రపంచంలోనే కొన్ని వింతైన ప్రదేశాలు మరియు ఆ ప్రదేశాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ది ప్యారిస్ ఆఫ్ ఫ్రాన్స్. ఫ్యాషన్ హబ్ అయిన ప్యారిస్లో ఈ స్పెషల్ టూరిస్ట్ ప్లేస్ పేరు ది క్యాటాకోంబ్స్. కానీ దీనిలో కుప్పలుగా పేర్చి ఉన్న పుర్రెలు ఎముకల వెనుక ఓ విషాదం కూడా ఉంది. 18 అండ్ 19వ శతాబ్దంలో గనుల్లో పనిచేస్తూ వేలాది కార్మికులు చనిపోయేవాళ్ళు. వాళ్లను పూడ్చేందుకు శ్మశాన వాటికలు సరిపోయేవి కాదు. అందువల్ల ఆ శ్మశాన వాటికల్లో పుర్రెలు ఎముకలను తీసుకొచ్చి భూమి లోపలగా గోర్రలుగా నిర్మించారు. మొత్తం 6 కోట్ల మంది ఎముకలు పుర్రెలు ఉన్నాయి. అయితే ఇది ఒక టూరిస్ట్ ప్లేస్గా మారుతుందని అప్పట్లో అధికారులు అనుకోలేదు. దీనిపై హర్రర్ సినిమాలు కూడా చాలా తీశారు. నెక్స్ట్ వన్, ఫ్లైన్ ఆఫ్ జార్స్. మనం ఆసియా దేశంలో లావాస్కి వెళ్తే ఈ రాతితో చేసిన జార్లు చూడవచ్చు. ఇది ఇక్కడ చాలా గుంపులుగా ఉంటాయి. వీటిని పూర్వం అంత్యక్రియలు జరిపేటప్పుడు వాటిలో దేవుళ్ళకు నైవేద్యంగా వైన్ తయారు చేసేవాళ్ళు అని తెలుస్తుంది. అయితే 1960లో అమెరికా ఆర్మీ ఈ ఏరియాలో బాంబుల్ని జారి విడిచింది. వాటిలో పేలనివి కొన్ని ఎప్పుడైనా పేలే ప్రమాదం ఉందని, అందువల్ల కొంత ప్రాంతంలో మాత్రమే పర్యాటకులకు అనుమతిస్తున్నారు. కానీ విచిత్రమైన ప్రదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇది బాగా నచ్చుతాయి. నెక్స్ట్ వన్, వేల్ బోన్. ఇవి చూస్తే ఏ డైనోసార్ ఎముకలు అనిపిస్తుంది. కాదు, ఇవి నిజానికి డైనోసార్ ఎముకలు కావు. ఇవి ఒక తిమింగలానివి. ఇవి సైబేరియాలోని అలస్కా తీరానికి 80 కిలోమీటర్ల దూరంలో ఐలాండ్లో ఉన్నాయి. ఇక్కడ తిమింగల ఎముకలు అట్రాక్షన్గా ఉంటాయి. ఇవి 15వ శతాబ్దంలో చనిపోయిన వేల్ బోన్స్ ఇక్కడ ఎందుకు ఉన్నాయి అన్నది ఇప్పటి వరకు మిస్టరీ. అప్పట్లో ఎవరైనా ఈ ప్రదేశంలో పూజలు చేసేవాళ్ళ అన్న ప్రశ్నకు కూడా ఆన్సర్లు లేవు. టూరిస్టులు మాత్రం ఈ బోన్స్ దగ్గర సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.